కాపురంలో అండి భార్యాభర్తలు చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి అన్నమాట. ప్రతి బంధానికి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. అవి కోపాలు వచ్చినప్పుడు మాట మాట అనుకుంటూ ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు అండి మళ్ళీ మన బంధాలు శాశ్వతంగా ఉండాలంటే ఏం చేయాలంటే ముఖ్యంగా భార్యాభర్తల బంధం అండి. ఎప్పుడైనా ఏమన్నా మనస్పర్ధలు వస్తాయి. ఏ విషయానికన్నా మనకి ఏంటి నువ్వు ఇలా చేసావు, అలా చేసావు అని చెప్పి భార్య భర్త మీద అలిగిన, అలాగే భర్త భార్య మీద అప్పుడండి వాళ్ళు వచ్చి మన మీద గట్టిగా అరుస్తూ ఉంటారనమాట. ఆ టైంలో అండి ఒకళ్ళు మాట్లాడకూడదు. కామ్ అయిపోవాలి. భార్య అరిస్తే భర్త, భర్త అరిస్తే భార్య. ఇద్దరిలోని ఒకళ్ళు కామ్ అయిపోయి ఒక అరగంట వాళ్ళని వదిలేసామనుకోండి, వాళ్ళు ఏమన్నా కూడా పట్టించుకోకుండా. తర్వాత వాళ్ళు కూల్ అయిపోతారండి. అది పెద్ద కూడా అవ్వదన్నమాట. అక్కడితో అది అయిపోతుంది. తర్వాత వాళ్ళు మనం పలకరించడానికి వచ్చినప్పుడైతే వాళ్ళని మనం కడిగేయచ్చు మాట. మీరు అలా అన్నారు, నేను అలా చేశాను, నేను అలా చేయలేదు కదా అని. అప్పుడు మీరు వాళ్ళకి ప్రశాంతంగా చెప్పారనుకోండి, అది అక్కడితో ఆ సమస్య అయిపోతుందండి. అంతే. చక్కగా కాపురం చక్కగా చేసుకోవచ్చు. బంధాలు కూడా అంతే అండి. ఏ బంధానికైనా కూడా ఇంతే అండి. ఇలా కామ్ అయిపోయినప్పుడు ఇద్దరిలోని ఒకళ్ళు ఆ బంధం అయితే శాశ్వతంగా ఉంటుందండి.